హలో అండి. లాస్ట్ జరిగిన ఇన్సిడెంట్‌కి కంటిన్యూషన్ చేస్తున్నానండి. అదండి, ఆమె వాళ్ళని చూసి నేర్చుకోండి అని అన్నారు. వాళ్ళు చూసి నేర్చుకోండి, అలా చేయండి, వాళ్ళలాగా చేయండి. సో, అదండి. అని కొంచెం హర్టింగ్‌గా మాట్లాడారండి. అంటే నేనేదో వేస్ట్ లాగా వాళ్ళని చూసి నేర్చుకోండి అనేలాగా మాట్లాడారు. అది నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. సో, నేను ఆమెకి చెప్పాను, "నేనేం చేస్తానో మీకు తెలుసా మేడం" అని అడిగాను. "ఏం చేస్తారు? వంటలు చేసుకుంటారు అంతే కదా" అన్నారు. నేనొక లీడ్ పొజిషన్‌లో ఉన్నాను. అండ్ అఫ్‌కోర్స్ నాకు ఒక 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఐటీ ఫీల్డ్ మీద. అండ్ ఇంకోటి నాకు సీ ఫుడ్స్ బిజినెస్ ఉంది 5 ఇయర్స్ నుంచి. దాంట్లో నేను చాలా అంటే చాలా గ్రో అయ్యాను. నాకు నా సాలరీ కంటే దాని నుంచి ఇన్వెస్ట్‌మెంటే నాకు చాలా ఎక్కువ వస్తుంది. సో, ఇది నా ఇష్టంతో నేను చేశాను. ఇప్పటి వరకు ఫుడ్ పంపించిన ప్రతి ఒక్కరికి వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువే పంపించాను నేను. వాళ్ళు సంతోషపడితే నేను మా ఆయనకి చెప్పి మురిసిపోయేదాన్ని. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని కూడా నేను డబ్బులు తీసుకున్నానని హ్యాపీనెస్ కన్నా వాళ్ళు తిని వాళ్ళు చెప్పే కమిట్మెంట్‌కే నాకు చాలా సంతోషం అనిపించింది. అండ్ ఇంకోటి ఇదే నాకు మెయిన్ సోర్స్ అండి. ఇంకోటి నాకు ఇది చేయగలను, చేయలేకపోవచ్చండి. ఎందుకంటే మీకు తెలుసు, నేను డిఫరెంట్ లొకేషన్స్‌లో వర్క్ చేయాల్సి వస్తుంది. ఆన్‌సైట్ పొజిషన్స్ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నాకు ఇది సోర్స్. ఇది నేను ఊరికే నాకు ఇష్టంతో చేస్తున్నాను అంతే. కానీ అదండి, ఆ మాట్లాడే విధానానికి నేను చాలా అంటే చాలా బాధపడ్డాను. ఎప్పుడన్నా సరే నేను ఒకటే చెప్తాను, మీరు ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, ఓకే పర్లేదు, మీరేం చేయకపోయినా నో ప్రాబ్లం. బట్ వాళ్ళకి చెడు మాత్రం చేయాలనుకోవడం, వాళ్ళని ఇంకా పెద్ద తప్పేందంటే వాళ్ళని హర్ట్ చేయడం, వాళ్ళని ఇంకొక ఇన్సల్టింగ్గా మాట్లాడడం. అది ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకసారి కొట్టినా సరే ఆ నొప్పి తెలియదేమో, కానీ ఇలా హర్టింగ్గా మాట్లాడితే అది మనసుకు తగులుతుంది. దానివల్ల ఎంతో బాధపడతారండి. అదండి. ఇంకోటి, వాళ్ళని చూసి నేర్చుకునే దానికి ఏం లేదండి, ఏం లేదు. వాళ్ళు మామూలుగానే వంటలు చేస్తారు. మరి హోటల్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళు మనం ఎందుకు హోటల్స్కి వెళ్ళి ఫుడ్ని ఎంజాయ్ చేస్తాం? ఆ డిషెస్ మనకి ఇంట్లో ఎందుకు రావు? వాళ్ళు హోటల్ మేనేజ్ చదివిన వాళ్ళు మనము ఒకటేనా? సో, డిఫరెన్స్ తెలుసుకోండి అంతే. ఇంకోటి, వాళ్ళ లొకాలిటీ వేరే, మా లొకాలిటీ వేరే. అండ్ నేను ఉండేది బొల్లారం దగ్గర. ఆఫ్‌కోర్స్ రావు ఆర్డర్స్ అనేవి, కొంచెం తక్కువే వస్తాయి. ఇంకోటి, నేను 1 మంత్ అయింది నేను క్లోజ్ చేసి కిచెను. ఇప్పటికీ నన్ను అందరూ ఆదరిస్తున్నారంటే అదే చాలండి నాకు. అదండి. ఈ ఇన్సిడెంట్ మీద మీరు ఏమనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.